చలో. సో పెరగడము, ఇంక్రిమెంట్, ఎదగడము, ఇంక్రీస్ అండ్ గ్రోత్, అభివృద్ధి, మహాభివృద్ధి. సో ఈ వచనాలు ప్రేయర్ లో పలుకుతూ ఉండాలండి. ఆల్రెడీ చెప్పేశాను నేను. సో మనం ఒకటే స్టేజ్ లో ఉండడం దేవుడి చిత్తము కానే కాదండి. ప్రతి విషయంలో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం మన పిల్లల్ని అన్ని విషయాల్లో ఎదగాలని కోరుకోమండి. జ్ఞానంలో ఎదగాలని, తెలివిలో ఎదగాలని, బుద్ధిలో ఎదగాలని, హైట్లో ఎదగాలని, వెయిట్లో ఎదగాలని, ఇంకా అన్ని విషయాల్లో ఫైనాన్సెస్ లో ఎదగాలని, అలాగే చదువులో మార్కులలో ఎదగాలని మనం కోరుకుంటామా కాదా? సో కోరుకుంటాం ఇంక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 100కు ఈ ఎగ్జామ్ లో 50 వచ్చాయి. మనం ఏమంటాం, నెక్స్ట్ టైం 50 కాదురా 60 తెచ్చుకో అంటాం. తర్వాత 60 వచ్చాయి అనుకో 70 తెచ్చుకోరా అంటాం. 70 వచ్చాయనుకో 80 తెచ్చుకోండి అంటాం. సో మనం అలా ఇంక్రీజ్ కోరుకుంటామా లేదా? సో దేవుడు కూడా సేమ్ ఫార్ములా, ఇఫ్ యూ అప్లై సేమ్ ఫార్ములా, మనం మన పిల్లల్ని ఎలా అన్ని విషయాలలో ఎదగాలని కోరుకుంటామో, అభివృద్ధి చెందాలని కోరుకుంటామో, అలాగే దేవుడు కూడా మనందరి విషయాల్లో కూడా ఎదగాలని కోరుకుంటున్నాడు, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. అన్ని విషయాలలో, ఒకటి ఉన్నది ఒకటి లేదని కాదండి, అన్ని విషయాలలో సంతోషంలో ఎదగాలి, ఆనందంలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి. ఇలా అన్ని విషయాలలో ఎదగాలని ప్రార్థించుకోవాలి. విశ్వాసం కూడా పెరగాల వద్దా అండి? మనకు నిన్న కొంత విశ్వాసం ఉంది, ఈ రోజు ఇంకా పెరగాలి. మనం నీతిలో కూడా పెరగాల వద్దా? మనం ఇచ్చుటలో పెరగాల వద్దా? అన్ని విషయాలలో మనం పెరగాలి, అన్ని విషయాలలో ఎదగాలి, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. చూద్దాము. సో జెనసిస్ 26th chapter 12th verse. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరింతల ఫలము పొందెను. చూసారా, నూరింతల ఫలము. ఇస్సాకు విత్తనం వేశాడట ఆ సంవత్సరము. సో ఎంత వేశాడో అది నూరింతలుగా ఫలం పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను. చూసారా అండి, ఇక్కడ ఆయన కష్టం బట్టి ఆశీర్వదించాడు కాదు, దేవుడు చేశాడు. దేవుడు చేశాడు వాటే గొప్పవాడయ్యాడు. సో ఇప్పుడు మనందరం కూడా ఆశీర్వదించబడాలంటే దేవుడు చేస్తేనే మనం అందరం ఆశీర్వదించబడతాం. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో 100% సక్సెస్ రావాలని కోరుకోండి. అది బిజినెస్ అయినా 100% సక్సెస్, 100% సక్సెస్. అందుకే చూద్దాం. దెన్ ఇస్సాక్ సోడ్ ఇన్ దట్ ల్యాండ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ద సేమ్ ఇయర్ a 100-fold అండ్ ద లార్డ్ బ్లెస్డ్ హిమ్. సో ఇవన్నీ కూడా మనం పలకాలండి. నాకు నూరింతల ఆశీర్వాదాన్ని దయచే ప్రభువా, నూరింతలుగా అభివృద్ధి చెందాలి, నూరింతలుగా ఫలించాలి, నూరింతలుగా అభివృద్ధి చెందాలని ఇలా ప్రార్థించుకోండి. సో ప్రార్థించుకోండి. మీరు వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థించుకోండి. తప్పకుండా 100% నెరవేరుతుంది. ఎందుకంటే వాక్యానుసారంగా ప్రార్థన చాలా గొప్ప రిజల్ట్ ని ఇస్తుంది. సో అందుకే ఇక్కడ విత్తనం వేశాడు అంటే నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు బిజినెస్ చేసి ప్రార్థించుకో, దేవుడు దాన్ని నూరింతలుగా బ్లెస్ చేస్తాడు. సో నువ్వు ఏం చేయకుండా ప్రార్థిస్తే మాత్రము అది జరగదు. సో ఇక్కడ ఏం చేయలేకపోతున్నావా, ప్రార్థించు, అయ్యా నాకు చేయడానికి సామర్థ్యం ఇవ్వు ప్రభువా, శక్తిని ఇవ్వు ప్రభువా అని ప్రార్థించుకో. సో నూరింతల ఫలము, గాడ్ విల్ గివ్ ద 100-fold ఆఫ్ బ్లెస్సింగ్స్. సో ఇక్కడ దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే ఆ మనుషుడు గొప్పవాడాయను అని రాయబడింది. సో నువ్వు ప్రార్థించుకో, నీ బిజినెస్ లో 100% ఫలించాలి. నీ యొక్క ప్రాస్పరిటీలో, నీ కుటుంబంలో, భూఫలంలో, గర్భఫలంలో, అన్ని విషయాలలో మనం ఏం కావాలి, 100% ఫలించాలి. సో అలా ఫలించడం దేవుడి చిత్తము. సో దేవుడు ఒకసారి ఒకరికి చేసిన దేవుడు అందరికీ చేస్తాడండి. బైబిల్లో దేవుడు ఒకరికి చేశాడంటే అందరికీ చేస్తాడు. సో నువ్వు కూడా ఏదైనా పంటలు పండిస్తున్నావా, నూరింతల ఫలం పొందుకుంటావు. జాబ్ చేస్తున్నావా, నూరింతల ఫలం పొందుకుంటావు. సో ఫెయిల్యూర్స్ అనేది ఉండద్దు. మనం ఎప్పుడు కూడా దినదిన అభివృద్ధి చెందాలి. గుర్తు పెట్టుకోండి ఫార్ములా, దినదిన అభివృద్ధి చెందాలి, నెల నెల అభివృద్ధి చెందాలి, వారం వారం అభివృద్ధి చెందాలి, అలాగే సంవత్సరం సంవత్సరం మనం అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి, నూరింతలుగా ఫలం పొందాలి, 100% రిజల్ట్, 100% సక్సెస్. సో ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నో ఫెయిల్యూర్స్ మనల్ని అధిగమించద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు సక్సెస్ ఉండాలి. ఇక్కడ దేవుడు ఇస్సాకు వెంబడి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. సో ఆ మనుషుడు ఎందుకు గొప్పవాడయ్యాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించలేడా? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సో నూరింతలుగా ఫలం పొందాలి మనందరం కూడా. సో అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, చూసారా, క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. And the man waxed great and went forward and grew until he became very great. చూసారా, ఈ వర్డ్స్ వాడాలి, వెరీ గ్రేట్, చాలా గొప్పవాడయ్యాడట. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు
క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. సో ఇంక్రిమెంట్ ఎలా ఉండాలి? క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి. సో అది దేవుడి చిత్తము. ఇప్పుడు ఈ రోజు విత్తనం పెట్టాను అనుకోండి భూమిలో, ఈ రోజే చెట్టు అవుతుందా అండి? మెల్లిమెల్లిగా అవుతుంది. అలాగే మీరు ఏదైనా స్టార్ట్ చేయండి అమ్మా, బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, దేవుడే చూసుకుంటాడు. మినిస్ట్రీ అయినా పర్లేదు స్టార్ట్ చేయండి, దేవుడే చూసుకుంటాడు. లేకపోతే జాబ్ అయినా పర్లేదు స్టార్ట్ చేయండి, దేవుడే చూసుకుంటాడు. సో అదేదైనా కూడా మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతుంది. సో స్టార్ట్ చేయడమే ఇంపార్టెంట్. సో అందుకే దేవుడు కూడా మనందరినీ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకుని వెళ్తాడు. ఓవర్ నైట్ ల బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా బిలీవ్ చేయదండి. ఓవర్ నైట్ ల బ్లెస్ అయిన వాళ్ళని ఎప్పుడు బిలీవ్ చేయొద్దు. ఓవర్ నైట్ ల నువ్వు బ్లెస్ అయినా కూడా అది బిలీవ్ చేయద్దు. అది ఎక్కువ కాలం ఉండదు. సో మెల్లిమెల్లిగా అన్ని నేర్చుకొని ఆశీర్వదించేదే గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తా? ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా వెళ్తాను. అది సేఫ్ గా తీసుకెళ్తాను. లేదా నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కి డైరెక్ట్ జంప్ చేయాలనుకోండి, డైరెక్ట్ అక్కడ నుంచి కింద పడిపోయి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అంటే ఎక్కువ సేఫ్ కాదు. అందుకే దేవుడు కూడా మనల్ని సేఫ్ గా తీసుకెళ్తాడు. క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అవును, మనం ఎదిగేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి. డోంట్ వరీ అబౌట్ ఛాలెంజెస్, డోంట్ వరీ అబౌట్ ఫెయిల్యూర్స్. నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన ఫెయిల్యూర్స్ వస్తాయి, జాబ్ చేసిన ఫెయిల్యూర్స్ వస్తాయి, లేకపోతే మ్యారేజ్ విషయంలో ఫెయిల్యూర్స్ రావచ్చు, లేకపోతే నీ యొక్క బిజినెస్ విషయంలో, మినిస్ట్రీ విషయంలో స్టార్టింగ్ లో ఫెయిల్యూర్స్ రావచ్చు. బట్ డోంట్ వరీ, దేవుడే మనల్ని దినంగా అభివృద్ధి పరుస్తాడు. సో మిక్కిలి గొప్పవాడయ్యేలాగా మనల్ని చూస్తాడు. సో ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడతాము. అది ఫండాండి. ఎప్పుడైనా దేవుని ఆశీర్వాదం అడిగేటప్పుడు మన స్కిల్, మన టాలెంట్, మన ఎడ్యుకేషన్, మన ఎక్స్పీరియన్స్ ఏది కూడా, ఇంటెలెక్చువల్ మన ఐడియాస్ ఇవన్నీ కూడా పని చేయొద్దండి. ఎప్పుడైనా మన యథార్థ హృదయమే దేవుడి ముందు పనిచేయాలి. యథార్థ హృదయమే. లార్డ్, ఇఫ్ యు ఆర్ మినిస్టర్ అయినా పర్లేదు, నువ్వు ఒక IAS ఆఫీసర్ అయినా పర్లేదు, లార్డ్ ఐ కేమ్ బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఐఎమ్ నథింగ్ మై లార్డ్ వితౌట్ యూ, ఐఎమ్ జీరో మై లార్డ్ వితౌట్ యూ, మై లార్డ్ వితౌట్ యూ ఐఎమ్ నథింగ్ అని ఇట్లా ప్రార్థించాలి. అయ్యా నేను జీరోనైనా, నీవు ఉంటే నాకు సమస్తము సాధ్యము నాయన, నీవు లేకపోతే నాకు ఏది కూడా అసాధ్యము నాయన. అయ్యా అందుకే నేను నీ ముందడికి వచ్చాను, నీ పాదాల దగ్గరికి వచ్చాను. ఐఎమ్ నథింగ్ మై లార్డ్. శక్తి లేని వాడను, శక్తిని ఇవ్వండి. బలము లేని వాడను, బలాన్ని ఇవ్వండి. జ్ఞానము లేని వాడను, జ్ఞానం ఇవ్వండి. నువ్వెంత పెద్ద ఆఫీసర్ వేనా, నువ్వెంత పెద్ద నెలకు 10 లక్షలు సంపాదించినా కూడా దేవుడు ముందుకు వచ్చినప్పుడు humble yourself. When you are praying, humble yourself. You are nothing in front of God. So we are nothing in front of God. We are not worthy to pray to God. అర్థమవుతుందా అండి? మనం ఎంత గొప్ప వాళ్ళమైనా కూడా దేవుడి ముందుకు వచ్చినప్పుడు హంబుల్ అయిపోవాలి. IAS ఆఫీసర్ అయినా, IPS అయినా, మినిస్టర్ అయినా, లేకపోతే ఒక కంపెనీ CEO అయినా కూడా, లార్డ్ ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అయ్యా నువ్వు లేకపోతే నాకు సమస్తము అసాధ్యము నాయనా, నువ్వుంటే సమస్తము సాధ్యము నాయనా. ఇదిగో తండ్రి, నా జీవితాన్ని నీ చేతిలో పెట్టున్నాను. ఇదిగో నన్ను ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. నా జ్ఞానం బట్టి కాదు, నా శక్తి కాదు, నా యుక్తి కాదు, నా బలము కాదు, నా మనస్సు కాదు, నా ఆలోచనలు కాదు, నా ఎడ్యుకేషన్ కాదు, నా ఎక్స్పీరియన్స్ కాదు, నా కమ్యూనికేషన్స్ కాదు, నా యొక్క స్కిల్ కాదు, నా టాలెంట్ కాదు, నా IQ లెవెల్ కాదు. ఇట్స్ అబ్సల్యూట్లీ యువర్ గ్రేస్ విల్ వర్క్ ఇన్ మై లైఫ్. నీ కృపనే నా జీవితంలో వర్ధిల్లును కాక, నీ కృపనే నా జీవితంలో మొదలవును కాక అని ఇలా ప్రార్థించండి. సో ఇలా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. మనము ఆయన కృప మీద ఆధారపడాలండి. ఆయన కృప మీద మనం ఆధారపడాలి. సో ఆ కృప మహా గొప్పదండి. ఆయన కృప వల్ల, ఆయన కృప తోడుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి చాలా మంది వాళ్ళ సొంత సామర్థ్యము, నాకు మంచి నాలెడ్జ్ ఉంది, నాకు మంచి స్కిల్ ఉంది, నాకు మంచి టాలెంట్ ఉంది, సో నాకు ఏదైనా నేను చేయగలుగుతాను. బట్ ప్రేయర్ లో అలా వర్కౌట్ కాదండి. ప్రేయర్ లో మనల్ని మనం నల్లిఫై చేసుకోవాలి, మనల్ని మనము రిజెక్ట్ చేసుకోవాలి. మన టాలెంట్ ని, మన స్కిల్ ని మనము మాడిఫై చేసుకొని దేవుడి యొక్క గ్రేస్ మీదనే ఆధారపడాలి ప్రేయర్ లో ఎప్పుడైనా కూడా. సో అదొకటి మాత్రం గమనించాల్సిన విషయం. ఎప్పుడు కూడా నేను అనేది ఉండకూడదు ప్రేయర్ లో, దేవుడు అనేదే ఉండాలి. దేవుడు లేకపోతే మనకు ఏది జరగదు. సో అతని గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతను అసూయపడేది. సో ఇస్సాకు యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటే అందరూ అసూయపడేంతగా ఆశీర్వదించబడ్డాడని. అంత గొప్ప జనముగా మార్చాడు దేవుడు ఇస్సాకుని. అంత గొప్ప జనముగా మార్చి గొప్పగా ఆశీర్వదించాడు ఇస్సాకుని. సో 2 కొరింథీయులకు రాసిన
9వ అధ్యాయము 10వ వచనంలో, విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి. చూసారా అండి? విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు. ఓకే, ఓకే. విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి. మీరు ప్రతి విషయంలో, చూసారా అండి? ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు. చూసారా అండి? మనం ప్రతి విషయంలో భాగ్యము కలిగి ఉండాలట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. సో విస్తరింపజేసేవాడు దేవుడు. విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి, అంటే నీవు చేసుకోవడానికి ఏదో ఒక పనిని ఇచ్చేసి ఆ పనిలో విస్తరింపచేసి. సో మీరు ప్రతి విషయంలో పూర్ణ భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలంలో వృద్ధి పొందించును. సో మీరు ఆశపడండి ఎప్పుడైనా కూడా, ఇలా భాగ్యవంతులు కావాలి, విస్తరింప చేయాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి, మంచి బిజినెస్ చేయాలి. సో ఎప్పుడు ఆ స్లేవరీ మైండ్ సెట్ తోటి ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఆ బానిసత్వపు మైండ్ సెట్ తోటి ఉండకూడదు. సో నేనే ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్, ఐ వాంట్ టు రన్ సంథింగ్, నేనే మొదలు పెట్టాలి అన్నట్టుగా మీరు ఆలోచించండి. ఎందుకంటే నీ ఆలోచన పడ్డది అంటే అక్కడ నీ యొక్క ప్రయత్నము స్టార్ట్ అయినట్టే, నీ యొక్క సక్సెస్ స్టార్ట్ అయినట్టే అండి. ఎప్పుడైనా ఆలోచన నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతిదీ కూడా. సో అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, నువ్వు చేసుకోవడానికి ఒక పనిని ఇచ్చేసి ఆ పనిలో నువ్వు అభివృద్ధి చెంది, మీరు ప్రతి విషయంలో చూడండి, ప్రతి విషయంలో నీకు మంచి ప్రాస్పరిటీ ఉండాలి, హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్, వెల్దీ లైఫ్ ఉండాలి, పూర్ణౌదార్య భాగ్యములు గలవారాకున్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. సో మన ఫలాన్ని వృద్ధి పొందిస్తాడు దేవుడు, భాగ్యవంతులుగా ఎలాగా చేస్తాడు. సో గుర్తు పెట్టుకోండమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ఇలా వేదనలో, రోదనలో, లేమితనంలో, కష్టాలలో, అనారోగ్య సమస్యలలో, ఒక పూట భోజనం లేకుండా ఉండడము, ఇవన్నీ దేవుడి చిత్తము కానే కాదు, కానే కాదు. డోంట్ అలో వాటిని అలో చేయకండి. మైండ్ లో కూడా అలో చేయకండి. ఎప్పుడైతే నువ్వు మైండ్ లో ఏదైతే అలో చేస్తావో అది నీ జీవితంలో జరుగుతుంటా ఉంటది. సో అందుకే నువ్వు ఎంతగా ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తావో అంతగా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే మన ఆశీర్వాదం 10 మందికి మార్గదర్శకత్వం ఉండాలి, 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడు. సో మనం ఆశీర్వదించబడిన తర్వాత 10 మంది మన వల్ల బాగుపడాలి, 10 మంది మన ద్వారా ఆశీర్వదించబడాలి. సో అందుకే విస్తరింప చేసేవాడు దేవుడే అండి. మీరు విస్తరించాలని కోరుకోండి. ఇవన్నీ పలకాలి వాక్యంలో. సో ఈ వాక్యంలో, నీ ప్రార్థనలో ఈ వాక్యాలన్నీ కూడా పలుకుతున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా వృద్ధి పొందుతావు. సో అది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్ లో ఎవరిని బ్లెస్ చేయడు. అది పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్ పట్టొచ్చు, 3 ఇయర్ పట్టొచ్చు, 5 ఇయర్స్ పట్టొచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది, 100% జరుగుతుంది. సో మెల్లిమెల్లిగా చేయాలి, ఏదైనా కూడా సిన్సియర్ గా డైలీ ఎఫర్ట్ పెట్టాలి. నువ్వు ఏ పని చేసినా కూడా డైలీ ఎఫర్ట్ పెట్టాలి. ఫెయిల్యూర్స్ కి భయపడద్దు, రిజెక్షన్స్ కి భయపడద్దు, అవమానాలకు భయపడద్దు. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఎందుకురా ఈ బిజినెస్, ఇప్పుడు అందరూ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అది దాన్ని డిమోటివేట్ చేస్తుంటారు. జాబ్ కోసం చూస్తుంటా అంటే ఎందుకురా ఈ జాబ్ కోసం. అందుకే మీకు ఒక టిప్ చెప్పాను, ఎవరికి ఏది చెప్పద్దు. మనం సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ అందరికీ చెప్పాలి. సో మనము ఎవరికి ఏది కూడా చెప్పద్దు. డిమోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మన పక్కన. సో నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు, మనం పడిపోతే చెడిపోతే చూసేవాళ్ళు, చూసి నవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి సో మీరేం చేయాలనుకున్నా కూడా దేవుడిని ముందర పెట్టి చేయండి, దేవుడి మీద ఆధారపడి చేయండి, దేవుడితో నడుస్తూ చేయండి. ఎందుకంటే ఆయన మనం మంచి కోరుకునేవాడు కానీ చెడు కోరుకునేవాడు కాదు. మనం బాగుపడితే, మనం సంతోషంగా ఉంటే, మనం ఆశీర్వదించబడితే మొట్టమొదట ఆనందంగా ఉండేది ఆయన్నే. మనం ఈ కష్టాలలో, ఈ బాధలలో, ఈ శోధనలో, ఈ విరిగిన నలిగిన మనసులో ఉండడము దేవుడి చిత్తము కాదు. సో మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం దేవుడి చిత్తము. అన్ని విషయాలలో చూడండి, ప్రతి విషయంలో ఇక్కడ బైబిల్ ఏం రాయబడింది? ప్రతి విషయంలో, ప్రతి విషయం అంటే ఇక A to Z బ్లెస్సింగ్స్. ఇక నువ్వు, నీ పిల్లలు, పిల్లల పిల్లలు, సో నువ్వు అన్ని విషయాలలో పూర్ణోద్ధర్య భాగ్యములకున్నట్లు మీ నీతి ఫలం వృద్ధి పొందించను. సో మైండ్ లో నుంచి ఆ కర్సెస్ తీసేసేయండి, మైండ్ లో నుంచి ఆ లిమిటేషన్స్ ని తీసివేయండి. ఆ చాలని జీతము, ఆ రెంటెడ్ హౌస్ అనే ఆ కర్సు, అవన్నీ కూడా తీసేసుకొని ప్రార్థించండి. సో ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 10వ వచనం, మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను. చూసారా అండి?
దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపచేశాడు. గాడ్ విల్ ఎక్స్పాండ్ అస్ టెరిటరీస్, మనల్ని విశాలపరుస్తాడు దేవుడు. గనుక నేడు మీరు ఆకాశ నక్షత్ర వలె విస్తరించి ఉన్నారు. సో మనం అలా బ్లెస్ కావాలని దేవుడి చిత్తం. ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టగలుగుతామండి, అలాగే మన ఆశీర్వాదాలు కూడా లెక్క పెట్టలేకుండా ఉండాలి. అది దేవుడి చిత్తము. సో ఆకాశ నక్షత్రాల వలె నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించాలి. సముద్రంలో ఇసుక రేణుల వలె నన్ను ఆశీర్వదించు ప్రభు అని ఆలోచించాలి. విస్తరించి ఉన్నారు అంటే ఎక్స్పాండ్ చేశాడు దేవుడు. యెహోవా మేము విస్తరింపజేశాను కనుక మీరు నా ఆకాశ నక్షత్ర వలె విస్తరించి ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని కంపెనీస్ చెప్పాను నిన్న, మైక్రోసాఫ్ట్ ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరించింది, భూలోకం అంతా విస్తరించింది. ఒక కంట్రీ లేదు, ఆ కంపెనీ లేని కంట్రీ లేదు, అలా విస్తరించింది. సేల్స్ ఫోర్స్ కంపెనీ, ఆ కంపెనీ లేని కంట్రీ లేదు, అలా విస్తరించింది. సో అలా చెప్పుకుంటా పోతే చాలా 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాట్సాప్, మనం వాడే వాట్సాప్, మనం వాడే గూగుల్ మీట్, వాడని వ్యక్తి లేడు, ఉపయోగించని మనిషి లేడు, ఇవన్నీ కూడా. సో అలాగా విస్తరింప చేస్తాడు దేవుడు. సో అందుకే ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా ఒక గోల్ పెట్టుకోండి. ఎలా అంటే, నేను ఒకరి కింద పని చేయొద్దు ప్రభా, నా కిందనే 10 మంది పని చేయాలి. ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ ఇవ్వండి. నేనే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, కొత్తగా కంపెనీస్ స్టార్ట్ చేయాలి. మీరు ఒక ఉద్యోగం అడగకండి, కంపెనీని అడగండి. డాక్టర్ కావాలని అడగకండి, నేను హాస్పిటల్ పెట్టాలని అడగండి. సో నేను ఒక స్కూల్లో టీచర్ కాదు, నేనే స్కూల్ కట్టాలని పెట్టండి, అని ప్రార్థించండి. ఎందుకంటే విస్తరింప చేయవాడు దేవుడే. నీ హార్డ్ వర్క్ ని బట్టి ఆయనే విస్తరింప చేస్తాడు. సో నువ్వు ఏది చేసుకున్నా కూడా మేలే. బైబిల్ ఏం సెలవిస్తుంది? సోమరిగా ఉండు కంటే నువ్వు కష్టపడి ఏది చేసుకున్నా కూడా అది నీకే మేలు జరుగుతుందని దేవుడు చెప్పాడు. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తా అని దేవుడు చెప్పాడు. సో నీ మైండ్ సెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే నువ్వు బాగుపడడం మొదలు పడుతుంటావు. అందుకే అలౌ చేయొద్దు. నేను చెప్తున్నా కదా, ఆ రెంటెడ్ హౌస్ అలౌ చేయకండి. No, I don't want to stay in the rented houses, my Lord. I want to stay in my own house. Give me the brand new house. Lord, I don't want to walk on the roads. I want to drive on the cars. So don't allow them. So అలా మీరు అలౌ చేయదు ఎప్పుడైనా కూడా. సో మీరు అలౌ చేసిన కొద్దీ అలాగే ఉంటది. కాంప్రమైజ్ అయిన కొద్దీ కాంప్రమైజ్ అవుతూనే ఉంటాము జీవితంలో. సో దేవుణ్ణి అడిగినప్పుడు గట్టిగా ఇస్తాడు, చాలా బలంగా ఇస్తాడు, చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు. సో మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువగా చేసి, చూసారా, 1000ంతలుగా ఆశీర్వాదం అడగాలి మనము. అయ్యా నన్ను 100ంతలుగా అభివృద్ధి చెందండి, 100ంతల నుంచి 1000ంతలుగా అభివృద్ధి చెందండి. ఈ ప్రేయర్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితి నుంచి పైకి ఎదగాలి కానీ కిందికి రావద్దు అని ప్రార్థించండి. ఎప్పుడైనా కూడా మన తుది శ్వాస వరకు మనం దినదిన అభివృద్ధి చెందాలి, దినదిన మహాభివృద్ధి చెందాలి. డే బై డే ఇంక్రిమెంట్ ఉండాలి, ఇయర్ ఇంక్రిమెంట్, మంత్లీ మనం ఇంక్రిమెంట్, అన్ని విషయాలలో పెరగాలి. సో బైబిల్ గత సంవత్సరము గంట సేపు చదువుకున్నాము, ఈ సంవత్సరము అర్ధగంటే చదువుకున్నాం. తగ్గినట్టా కాదా? మనం గత సంవత్సరము చాలా మంది అంటారు, అయ్యా మేము ఒకప్పుడు గంటలు ప్రార్థన చేసుకునే వాళ్ళము, ఇప్పుడు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. సో డిక్రిమెంట్ వచ్చిందా లేదా? ఒకప్పుడు గంటలు మేము వాక్యం చదువుకునేటోళ్ళము, కానీ ఇప్పుడు వాక్యం చదువుకోలేకపోతున్నాము. సో డిక్రిమెంట్ వచ్చిందా లేదా? సో డిక్రిమెంట్ కావాలా, మనం ఇంక్రిమెంట్ కావాలా? ఇంక్రిమెంట్ కావాలి, 100ంతలుగా. అందుకే ఈ ప్రార్థన ప్రతిరోజు చేసుకోవాలి మన అందరం కూడా. నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో, ఎన్ని విషయాలలో ఏ స్థితిలో అయితే ఉన్నానో, ఆ స్థితి నుంచి నేను, నా కుటుంబము అభివృద్ధి చెందాలని ప్రార్థించుకోవాలి, మహాభివృద్ధి చెందాలని ప్రార్థించుకోవాలి. అప్పుడు నువ్వు అభివృద్ధి చెందగలుగుతావు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సో బైబిల్లో ఎక్కడైనా కూడా చూడండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని అన్నాడు కానీ నిన్ను శపిస్తానన్నాడా, నిన్ను నాశనం చేస్తానని అన్నాడా? అనలేదు. బ్లెస్సింగ్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ గాడ్ అండి. ఆశీర్వదించబడడం దేవుడి యొక్క చిత్తము, ఆశీర్వదించబడడం దేవుడి యొక్క చిత్తము. బ్లెస్సింగ్ ఇస్ ద గాడ్స్ పోర్షన్, కర్స్ ఇస్ ద డెవిల్ పోర్షన్. సో ఆయన ఎప్పుడు కూడా జనరస్ గా ఆశీర్వదిస్తాడండి, హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆకాశం ఎంత విశాలంగా ఉందో దేవుడి యొక్క హృదయం అంత విశాలంగా ఉంటదండి. నీకు ఒక 100 కోట్లుగా ఆశీర్వదించాడు దేవుడు, ఇంకా చాలదు అన్నాడు, ఇంకా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. నువ్వు 1,00,000 కోట్లు సంపాదించినా కూడా దేవుడికి ఇది ఇక నీకు చాలరా అన్నాడు, ఇంకా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఒకసారి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే అది అభివృద్ధి చెందుతూనే ఉంటది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇంకొక కీ ఇస్తున్నాను మీ అందరికీ కూడా. బ్రేక్ త్రూ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, అందరూ జాగ్రత్తగా వినండి. అబ్రహాంకి 100 ఇయర్స్ వచ్చే వరకు పిల్లలు లేరండి. సో అప్పటిదాకా ఆయనకు పిల్లల విషయంలో బ్రేక్ త్రూ రాలేదు.
సో పిల్లల విషయంలో ప్రార్థించుకుంటున్నాడు, విశ్వాసంలో నడుస్తున్నాడు, కానీ బ్రేక్ త్రూ రావట్లేదు అబ్రహాంకి పిల్లల విషయంలో. ఆ ఆ ఆశీర్వాదం రావట్లేదు. కానీ ఒక్కసారి వచ్చిందండి. ఆ ఆశీర్వాదంలో బ్రేక్ త్రూ వచ్చేసింది. ఆ సారమ్మ కన్నది. దాని తర్వాత పిల్లల మీద పిల్లలు, పిల్లల మీద పిల్లలు, చాలా మంది పిల్లలను కన్నాడు అబ్రహాం. అప్పటిదాకా పిల్లలు లేని పిల్లల్ని ఇంకా అబ్రహాము చాలా మంది పిల్లల్ని కన్నాడు. సో అక్కడ పిల్లల విషయంలో 100 years పట్టింది అబ్రహాంకి బ్రేక్ త్రూ రావడానికి. పిల్లల విషయంలో గుర్తు పెట్టుకోండి, పిల్లల విషయంలో అబ్రహాంకి బ్రేక్ త్రూ రావడానికి 100 years పట్టింది. ఒక్కసారి బ్రేక్ అయింది అంటే ఇక ఆశీర్వాదం మీద ఆశీర్వాదమే ఉంటది. అలాగే నీ ఫైనాన్సెస్ విషయంలో ఇప్పటి వరకు బ్రేక్ త్రూ రాకపోవచ్చు, అంటే ఇప్పటి వరకు ఆ యొక్క చైన్ ని తెగిపోవచ్చు, కానీ ఇప్పుడు మీకు బ్రేక్ త్రూ వచ్చింది ఒక్కోసారి ఫైనాన్స్ విషయంలో. ఇప్పుడు అబ్రహాంకి ఎలాగైతే పిల్లలు తరాలు తరాలు, ఇప్పుడు ఆకాశ నక్షత్రాల వల్ల పిల్లలు ఎలాగైతే విస్తరించారో, ఒకసారి మన ఫైనాన్సెస్ విషయంలో బ్రేక్ త్రూ వచ్చినా, లేకపోతే మన మినిస్ట్రీ విషయంలో బ్రేక్ త్రూ వచ్చినా, లేకపోతే మన ఉద్యోగ విషయంలో బ్రేక్ త్రూ వచ్చినా కూడా అది ఇక విస్తరిస్తుందండి. ఆ బ్రేక్ త్రూ గురించి ప్రే చేయాలి. ఒక పాయింట్ ఉంటది, ఆ పాయింట్ లో అది బ్రేక్ కావాలి, ఆ ఫైనాన్సెస్ బ్రేక్ కావాలి, ఆ ఫైనాన్షియల్ కర్సెస్ బ్రేక్ కావాలి. అప్పుడు నీ ఫైనాన్సెస్ ఒక నది ప్రవాహం వల్లే కొట్టుకుంటూ వస్తుంది. నువ్వు అలా బ్రేక్ త్రూ గురించి ప్రార్థించండి. అవునా కదా అండి? జాగ్రత్తగా గమనించండి. అబ్రహాంకి 100 years వచ్చే వరకు ఆ బ్రేక్ త్రూ లేదు, ఆ ప్రెగ్నెన్సీ విషయంలో, ఆ పిల్లల విషయంలో. దాని తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత ఇక బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత గంపడు పిల్లలు, అంటే ఇక ఆయన నుంచి ఇక జనరేషన్స్ ఏ వచ్చాయి. అంటే ఆకాశ నక్షత్రాల వలె తన జనరేషన్స్ వచ్చేసాయి, తన యొక్క పిల్లలు అలా విస్తరించారు. అలా బ్రేక్ త్రూ జరుగుతుందండి. అందుకే బ్రేక్ త్రూ గురించి ప్రే చేయండి. ఈ వర్డ్ పలకండి, లార్డ్ బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ ఫైనాన్షియల్ కర్సెస్, బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ లిమిటేషన్ ఇన్ మై ఫైనాన్సెస్ అని ఇలా బ్రేక్ త్రూ గురించి ఎక్కువగా ప్రే చేయండి. ఒక రోజు అది బ్రేక్ అయిపోయింది అంటే ఇక మీకు ఇక దశ తిరుగుతుంది అంటారు కదా, అలా దశ తిరిగిపోతుంది. బిజినెస్ లో అయినా కూడా, మీరు బిజినెస్ పెట్టారు, సక్సెస్ రావట్లేదు, నాకు బిజినెస్ లో బ్రేక్ త్రూ కావాలి ప్రభు, లేకపోతే జాబ్ లో బ్రేక్ త్రూ కావాలి, లేకపోతే మినిస్ట్రీ, ఇప్పుడు మన మినిస్ట్రీ కూడా బ్రేక్ త్రూ కావాలా వద్దా? ఒక్కసారి బ్రేక్ త్రూ అయిందంటే ఇక ఓవర్ఫ్లో అవుతుంటా అంటది, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. ఇవన్నీ కూడా పలకాలి. నా కప్పుని పొంగి పొర్రులాగా చేయండి. నా కప్ ఆఫ్ ఫైనాన్సెస్ బి ఇంక్రీస్డ్, నా కప్ ఆఫ్ ఫైనాన్సెస్, మై కప్ ఆఫ్ బ్లెస్సింగ్స్ విల్ బి ఓవర్ఫ్లో గురించి ప్రేయర్ చేయండి. సో 1000 రెట్లుగా మనం ఆశీర్వదించబడాలి, ఇది చిత్తం అండి. సో మనం ఆశీర్వదించబడితే అందరికీ దడ పుట్టాలి, అలా ఆశీర్వదించబడాలండి. అందరికి భయం వేయాలి, అలా ఆశీర్వదించబడాలి. ఎందుకంటే మన దేవుడు అలా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనల్ని చూసి మన దేవుడికి అన్య జనులలో మంచి పేరు రావాలి, కానీ చెడ్డ పేరు రావద్దు. ఎందుకంటే ఈ దేవుడు నమ్ముకునేది ఇంకా వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడికి అన్య జనుల మధ్య దూషించబడుతున్నారు, అన్య జనుల మధ్య ఆయన నామాన్ని దూషించబడుతుంది. నువ్వు నీ ఆశీర్వాదము ఆయనను ఘనపరుస్తుంది, నీ ఆశీర్వాదం, మనందరి ఆశీర్వాదము ఆయనను మహిమ పెరుస్తుంది. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, మీరు ఫలించడం వలన నా తండ్రికి మంచి పేరు వస్తుంది, మీరు ఫలించి చెందడం వల్ల నా తండ్రికి ఘనత వస్తుంది, మంచి పేరు వస్తుంది అని చెప్పాడు. సో 1000 రెట్లు ఈ రోజు నుంచి మీరు బ్రేక్ త్రూ గురించి ప్రార్థించండి. ఒక్కసారి కనుక మీరు అది బ్రేక్ త్రూ అయింది అంటే ఇక అది ఓవర్ఫ్లో అవుతుంటా ఉంటది. ఆ బ్రేక్ త్రూ కావడానికి చాలా ఇయర్స్ పడుతుంది అమ్మా. మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉపవాసం చేసి ప్రార్థిస్తే గానీ ఆ బ్రేక్ త్రూ రాదు. సో అలా చేస్తేనే మనకు అది పెరుగుతుంటా ఉంటది. అందుకే ప్రార్థించుకోండి. నీ శాలరీ సంవత్సరం ఇంక్రిమెంట్ కావాలి. నువ్వు ఎప్పుడు కూడా కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోవాలి, కొత్త వెహికల్స్ కొనుక్కోవాలి, కొత్త గోల్డ్ కొనుక్కోవాలి. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎన్ని ఆశ పెట్టించట్లేదమ్మా. మనకి అన్ని విషయాలు ఎదగాలి. మనం పరిశుద్ధతలో సంవత్సరం, ఇక 10 సంవత్సరాలు పరిశుద్ధత నేర్చుకొని ఆశీర్వదించబడకపోతే ఎందుకు? సో 20 సంవత్సరాల నుంచి మనము నీతి గురించి నేర్చుకొని ఆశీర్వదించబడకపోతే ఎందుకు? సో మనం అన్ని నీతిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, అలాగే మనం ఫైనాన్సెస్ లో ఎదగాలి, మంచి హెల్త్ లో ఎదగాలి, ప్రాస్పరిటీలో ఎదగాలి, ఇవన్నీ విషయాలలో ఎదగాలి. మనందరం కూడా ఒక చెట్టు వలె ఎదగాలి, ఒక వృక్షం వలె మనం ఎదగాలి. సో దేవుడు 1000 రెట్లుగా ఎక్కువ చేస్తాడు. సో అడగండి, ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితి నుంచి 1000 పైకి లేవబెట్టాలని అడగండి. సో ఒకటమ్మా, ఇక్కడ వాక్యం బోధిస్తున్నది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు యేసయ్య. సో మనందరినీ కూడా, అందుకే మనము ఆ ప్రార్థించుకొని బ్రేక్ త్రూ తెచ్చుకోకపోతే మాత్రం అది అలాగే ఉండిపోతుంది. సో లూకా సువార్త 38వ అధ్యాయం
సో 6వ అధ్యాయం 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. సో ఫర్గివ్ చేయాలి మనం అందరినీ, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్టు నిండు కొలుతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలుతుతో కొలుతురో ఆ కొలుతుతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పాను. ఒకటండి, ఫైనాన్సెస్ లో బ్రేక్ త్రూ రావాలంటే దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వాలండి. సో దేవుడికి ఇచ్చినప్పుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈయుడి మీకు అప్పుడు మీకు ఇవ్వబడును. సో నువ్వు బ్లెస్ కావాలంటే దేవుడికి రిలీజ్ చేయాల్సిందే. నీ చేతులతోటి పట్టుకోవద్దు ఎప్పుడైనా కూడా. డోంట్ హోల్డ్ దట్ మనీ. దేవుడు ఫైనాన్షియల్ మిరాకిల్స్ ఎలా చేస్తాడు తెలుసా అండి? ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఎలా చేస్తాడు తెలుసా? ఇస్తూనే ఉండు, అది వస్తూనే ఉంటది. ఇస్తూనే ఉండు, వస్తూనే ఉంటది. సో ఇవ్వడంలో, దేవుడికి ఇవ్వడంలో ఎప్పుడు కూడా జాప్యము, పిసినారితనం చేయకూడదు దేవుడికి ఇవ్వడంలో. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ 500 డాక్టర్ ఫీజు కాస్త 1000 అయినా కడతాం, మనం 1000 రూపీస్ అయినా కడతాం. లేదా డాక్టర్ టెస్టులు రాయమంటారు 10,000 అయినా వెళ్ళి మనం 10,000 పెట్టైనా కూడా మనం టెస్టులు రాసుకుంటాం. లేదా డాక్టర్ ఆపరేషన్ చేయాలి 1 lakh కాదు, 1 lakh కాదు డాక్టర్ 3 లక్షలు తీసుకోండి అయినా మంచిదే, మా ప్రాణం దక్కాలంటాం. సో అలా నువ్వు అలా వాటికి ఇచ్చినప్పుడు నీ ఫైనాన్సెస్ ఇంక్రీజ్ కాదు. ఒక డాక్టర్ ఫీజుకో లేదా నీ పిల్లల స్కూల్ ఫీజు కట్టుకున్నప్పుడు నీ ఫైనాన్సెస్ బ్రేక్ త్రూ రాదు, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కాదు. సో అది దేవుడి చిత్తము కాదు కూడా. మనం ఇలా స్పెండ్ చేయడం, మనీ స్పెండ్ టు ది, అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్తాము. సో ఆరోగ్యం బాగలేకుండా ఉండాలని కోరుకోవాలి, బాగుండాలని కోరుకోవాలి. సో దేవుడికి ఎప్పుడైతే మనము ఇస్తామో అది మళ్ళీ మనకు ఇవ్వబడుతుంది. అదే ఆశీర్వాదము. నువ్వు దేవుడికి ఇచ్చిందే పరలోకంలో నువ్వు ధనము కూర్చోబడుతుంది. సో పరలోకంలో నీ ధనము పెరగాలంటే నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడే, పరలోకంలో దేవుడికి ఇచ్చినప్పుడే నీ ధనము కూర్చోబడుతుంది. అందుకే అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలుతను. సో దేవుడికి పిసినారితనంగా ఇవ్వకూడదు, జనరస్ గా ఇవ్వాలి. సో మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీ ఏ కొలతతో కొలుతురో మనము దేవుడికి ఎంతగా ఇస్తామో దేవుడు మనకు అది నూరింతలుగా చేసి మనకిస్తాడు. ఇప్పుడు ఇస్సాకు కొన్ని విత్తనాలు వేశాడు, దేవుడు దాన్ని నూరింతలుగా ఫలించేలాగా చేశాడు. అదే నువ్వు హాస్పిటల్ ఫీజులు కట్టావు అనుకో, హాస్పిటల్ కి లేకపోతే డాక్టర్ ఫీజు కి లేకపోతే స్కూల్ పిల్లలకి ఇవి కట్టావనుకో, ఇది మనకు తిరిగి రాదు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి రిలీజ్ చేస్తావో, దేవుడి సేవకు, దేవుడి సేవకులకు, దేవుడి మందిరాలకు లేకపోతే దేవుడికి కానుకల రూపంలో ఇస్తావో అవి దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆ పరలోక ధ్వని, పరలోకంలో ఆ ధనాన్ని కూర్చోబడుతుంది. అందుకే ఈయుడి మీకు ఇవ్వబడును. సో ఇయ్యండి, ఇచ్చి దేవుడిని అడగండి, దేవుడు తప్పకుండా రిలీజ్ చేస్తాడు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు, అవన్నీ బ్లెస్సింగ్ అండి. దేవునికి ఇవ్వకుండా ఆశీర్వదించబడంటే రాదు. నువ్వు దేవుడికి ఫైనాన్సెస్ రిలీజ్ చేస్తే ఫైనాన్సెస్ దేవుడు నీకు రిలీజ్ చేస్తాడు. సో నువ్వేదైతే విత్తుతావో అదే పంట కోసుకుంటావు. చాలా మంది ఇవ్వకుండా నాకు ఇవ్వు ప్రభు అంటారు, అది అసాధ్యం అండి. నువ్వు ఇస్తూనే ఉండు దేవుడికి, అది వస్తూనే ఉంటది నీకు ఎలాగా అలాగా. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నాకు మందిరము నిధిలోనికి తీసుకురండి. చూసారా, 10వ భాగం అంతా కూడా దేవుడికి ఇవ్వాలి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎలా, నువ్వు 10వ భాగం ఇచ్చి నన్ను శోధించమంటున్నాడు, నన్ను పరీక్షించమంటున్నాడు, లేకపోతే నన్ను అడగమంటున్నాడు. నేను ఆకాశ వాకింట్లను విప్పి, చూసారా, ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. చూసారా, పట్టజాలనంత, ఇక అన్లిమిటెడ్ బ్లెస్సింగ్. నువ్వు చేతోడి కాదు, ఇక నువ్వు అన్లిమిటెడ్ బ్లెస్సింగ్. సో ద బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుందంటే నువ్వు లెక్క పెట్టలేనంతగా ఆశీర్వదిస్తాడు. సో పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో గాడ్ విల్ ఇంక్రీజ్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ, మల్టిప్లై. సో మల్టిప్లై చేస్తాడు. సో నువ్వు పట్టుకోలేనంతగా ఆకాశ వాకిట్లను విప్పిస్తాడు. నాకు తీసుకురండి, నా మందిరానికి తీసుకురండి, మీరు 10వ భాగం ఇవ్వండి, ఇచ్చి చూడండి, ఇచ్చి నన్ను అడగండి, నేను ఎందుకు చేయను అంటున్నాడు. సో నీకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలంటే దేవుడికి ఇవ్వకుండా మాత్రం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కాదు. అది లేమితనంలో ఇచ్చినప్పుడే వస్తుంది. నేను లేమితనంలోనే దేవుడికి చాలా ఇచ్చానండి, లేమితనంలో నుంచే ఇచ్చాను. సో దేవుడు నన్ను అంచలంచలుగా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. చాలా మందికి ఆ దేవుడికి ఇవ్వడంలో పిసినారితనం ఉంటది. ఇవ్వద్దండి, పిసినారికి ఇవ్వద్దు. ఆ శాలరీ ఇచ్చిందే ఆయనే, ఆ బిజినెస్ లో ప్రాఫిట్ ఇచ్చిందే ఆయనే, ఆ ప్రాఫిట్ లో నుంచి నువ్వు కొంత ఇస్తున్నావు, ఆయన డబ్బుల నుంచి ఆయనకు కొంత ఇస్తున్నావు. సో ఆయన పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే ఇక్కడ దేవుడి యొక్క గుణము చూడండి, ఆయన గుణము పట్టజాలనంత. నువ్వు ఇచ్చేది 10%, నువ్వు ఇచ్చేది 10వ భాగమే, కన్నా 10వ భాగాన్ని తీసుకోనట దేవుడు ఏం తీస్తా అంటున్నట, నువ్వు పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తా అంటున్నాడు. నువ్వు ఇచ్చింది ఎంత, 10%, కానీ నువ్వు ఇక పట్టుకోలేనంత 10% గొప్పదా, నువ్వు పట్టుకోలేనంత ఆశీర్వాదం గొప్పదా?
సో మనం పట్టుకోలేనంత విస్తారమైన ఆశీర్వాదం గొప్పది. సో నువ్వు ఇచ్చేది కొంతే, కానీ దేవుడు నిన్ను దాన్ని నూరింతలుగా చేస్తా అంటున్నాడు. అర్థమవుతుందండి? నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు 10% మొత్తం నా మందిర నిధిలోకి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించడంలా నేను ఆకాశ వాకిట్లను విప్పి, నువ్వు 10% ఇస్తున్నావు కావచ్చు, నేను నీకు 1000% చేసి ఇస్తాను, పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. సో ఎందుకు అంటే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలంటే దేవుడికి ఇచ్చినప్పుడే ఇవ్వుడి ఇవ్వబడుగా అన్నాడు, కాబట్టి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వస్తుంది. సో అది ఆశీర్వాదం అమ్మ, దేవుడికి ఇవ్వడంలో ఆశీర్వాదము. సో మనము ఎన్నో ఖర్చులు పెడతాము, సో దానికి మనము ఏమి ఇబ్బందిగా అనిపించదు, కానీ దేవుడికి ఇచ్చినప్పుడే ఇబ్బందిగా అనిపిస్తుంటా అంటది. ఎందుకంటే అక్కడ బ్లెస్సింగ్ ఉంది కదా, ఆ బ్లెస్సింగ్ రాకుండా అపవాది ఆపుతుంటా అంటాడు. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడు అనేసిన ఈరోజు అందరినీ దర్శించావు తండ్రి. ఈరోజు వాక్యము వింటుండగానే బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించినందుకు వందనాలు. అందరిలో శక్తిని దయచేసినందుకు, బలాన్ని దయచేసినందుకు వందనాలు. లార్డ్, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఈరోజు మా అందరికీ కూడా దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈరోజు విత్తిన వాక్యము అందరి హృదయాల్లో మొలకెత్తి ఈ వాక్యానుసారంగా ప్రార్థించుకొని అన్ని విషయాల్లో మేమందరము ఫలించులాగా సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ సంఘము కూడా దినదిన అభివృద్ధి జరుగును కాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.